మన డేటా మొత్తం సైబర్ నేరగాల చేతుల్లో ఉంది అంటే ఇప్పుడు మీకెలా ఉంటుంది? ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. దాదాపుగా 16 బిలియన్ల పీపుల్ యొక్క డేటాని లీక్ అయినట్టుగా సైబర్ సెక్యూరిటీ ప్రకటించింది. మనం డైలీ యూజ్ చేసేటువంటి గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇటువంటి వాటిల్లో నుంచే మన డేటాని దొంగిలించబడ్డాయి. అసలు ఈ స్కామర్స్ మన డేటాతో ఏం చేస్తారో మనం తెలుసుకుందాము. మన డేటా కోసం సైబర్ నేరగాళ్ళు అంటే ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో ఒక వైరస్‌ని మనకే తెలియకుండా మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్స్‌లో కానీ, ల్యాప్‌టాప్స్‌లో కానీ లింక్ ద్వారా పంపించడం జరుగుతుంది. లింక్‌ని మనం ప్రెస్ చేసినప్పుడు మనకే తెలియకుండా మన మొబైల్‌లోను, ల్యాప్‌టాప్‌లోని ఉండిపోవటం వల్ల మన డేటా మొత్తం స్కామర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ స్కామర్స్ మన సమాచారాన్ని అంటే మన డేటా మొత్తాన్ని డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచుతారు. మన బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్‌తో పాటుగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఈ డార్క్ వెబ్‌లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇలా వెళ్ళిపోవటం వల్ల మన మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటితో పాటుగా మన డేటాని మన దగ్గర నుంచే దొంగిలించేసి, మన పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్స్ అప్లై చేయటం. మరి మనం ఇలాంటి ఫ్రాడ్ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే, మనం ఒక పాస్వర్డ్‌ని 1, 2, 3, 4, 5, 6 ఇలాగా ఈజీగా ఉండి హ్యాక్ చేసేలాంటి పాస్వర్డ్స్ కాకుండా, కొంచెం ఎవరు హ్యాక్ చేయలేనటువంటి కష్టమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి.